బీసీ సంక్షేమం మహిళలకు ఇదివరకు జగన్ ప్రభుత్వంలో 15,000, 18,000 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవి పథకాలన్నీ తీసేశారని చెప్పేసి అంటున్నారు. ఈ సంవత్సరం నుంచి అమలు చేయడానికి కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రత్యేక సమావేశం జరిపారు. అది ఈ సంవత్సరంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బీసీ కాపు కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్లన్నిటి కూడా దాని నిధులన్నిటి కూడా లోగడ మళ్లించి వేరే వాటికి ఉపయోగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప మనది కాదని చెప్పి అంటే ఉచిత బస్సు అన్నది స్టార్టింగ్లోనే ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా దాన్ని ఊసే ఎత్తలేదని చెప్పేసి కూడా నేను నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అది కూడా మొన్న మాట్లాడారు కదమ్మా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడారు. వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని చేశారు. అది కూడా అమలు చేస్తారమ్మ. ఈ 5 సంవత్సరాలు మనకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి అసలు అస్తవ్యస్తం చేసేసాడు రాష్ట్రాన్ని. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యమైనటువంటి పరిపాలనలో రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. దీన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు వంటి సీనియర్లు, అలాగే పవన్ కళ్యాణ్ వంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఈ సంవత్సరం నుంచి అమలు జరుగుతుంది. ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. ఒకేసారి ఎవరో పిల్లలు పుట్టగానే కూడా ఎవరు కూడా మనం భోజనం చేయం. అన్నప్రాసన తర్వాత ఏ రకంగా అయితే ఉంటాయో మరి ఇవాళ నిజంగా కొత్తగా గవర్నమెంట్ స్థాపించినట్టే, కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడినట్టే చేసి అలా చేసి చాలా నష్టపెట్టాడు. అంచేత ఏంటంటే మెల్లిగా ఒక్కొక్క కార్యక్రమం అవుతుంది. చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, అలాగే మోడీ గారు సహాయ సహకారాలతో డెఫినెట్గా అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు అమలు జరుగుతాయని మేము ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇంటింటికి వంచన జరిగిందా లేక అభివృద్ధి జరిగిందంటారా? ఇవాళ ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది కదమ్మా. ఇంటింటికి వంచన ఏం జరిగింది? ఈ కోటా డీలర్షిప్ది ఆ వ్యాన్స్ ఒకటి మరి అది దేని గురించి అనేది తీశారు. అయితే మరి అక్కడికి వెళ్ళి షాపు దగ్గరికి వెళ్ళి 24 గంటలు కూడా అది అందుబాటులోనే సరుకులు దొరుకుతున్నాయి కదా. ఇదివరకు ఏమో ఎవరింటికాడే పెట్టేవారు, ఆ టైం అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఈవేళ 3 నెలలకైనా సరే ఇచ్చామని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఇబ్బంది ఏం లేదు, వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటమే, అదొకటే ఇబ్బంది. అది కూడా ఇబ్బంది పడితే ఆ మాత్రం కూడా మనం చేసుకోకపోతే ఇంకా మనం ఎందుకమ్మా.